నేను స్టాక్ మార్కెట్ నేర్చుకోవాలని ఒక యూట్యూబ్ వీడియో ఓపెన్ చేశాను. 5 నిమిషాల్లో క్లోజ్ చేసేసా. ఎందుకో తెలుసా? పూర్తిగా ఇంగ్లీష్‌లో ఏం అర్థం కావట్లేదని. ఇంకా ఎక్కువ కన్‌ఫ్యూజ్ అయిపోయా. మీకు గూడా ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ ఉందా? అయితే ఈ వీడియో మీకోసమే. హాయ్ ఎవ్రీవన్. బ్రీఫ్ కేస్ ఆఫ్ ఇండియా ఛానల్‌కి వెల్కమ్. ముందుగా ఈ పేరు వెనుక ఉన్న స్టోరీ చెప్తా. చూడండి, మనం ఎప్పుడైనా ఒక ట్రిప్‌కి వెళ్తున్నప్పుడు ఒక బ్రీఫ్ కేస్ లేదా బ్యాగ్ తీసుకుంటాం కదా! దాంట్లో మనకి ఏమేం అవసరమో అని సదురుకుంటాం. లైక్ డాక్యుమెంట్స్, డబ్బు, ఇంపార్టెంట్ వస్తువులు ఒక దానిలోనే ఉంటాయి. నా ఛానల్ కూడా అలాంటిదే. ఇదొక బ్రీఫ్ కేస్. దాంట్లో నేను చాలా విషయాలు ప్యాక్ చేద్దాం అనుకుంటున్నా. లైక్ స్టాక్ మార్కెట్, పాలిటిక్స్, ఇంకా చాలా ఎడ్యుకేషనల్ కంటెంట్. మన భాషలో మనకి అర్థమయ్యేలా అందుకే ఈ పేరు పెట్టా, బ్రీఫ్ కేస్ ఆఫ్ ఇండియా అని. సో, హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు బ్రీఫ్ కేస్ ఆఫ్ ఇండియా. దిస్ ఈస్ ద జర్నీ ఆఫ్ లెర్నింగ్ ఎ స్టాక్ మార్కెట్. ఓకే. ఇప్పుడు నా రియల్ లైఫ్ స్టోరీ చెప్తా. నేను చాలా ఇయర్స్‌గా స్టాక్ మార్కెట్ నేర్చుకోవాలని అనుకుంటున్నా. చాలా వీడియోస్ చేశాను. చాలా బుక్స్ చదివాను. కానీ ఆనెస్ట్‌లీ చెప్పాలంటే ఏదో ఒక స్టేజ్‌లో వచ్చేసరికి పూర్తిగా కన్‌ఫ్యూజ్ అయిపోయేవాడిని. ఒక వీడియోలో ఒకటి చెప్తారు. ఇంకో వీడియోలో ఇంకోటి చెప్తారు. టర్మినాలజీ అర్థం కాదు అండ్ చాలా సార్లు నా వల్ల కాదేమో అనుకోని వదిలేశాను. కానీ నేనిప్పుడు ఒక డెసిషన్ తీసుకున్నాను. నేను ఒంటరిగా నేర్చుకోవడం కాకుండా ఈ జర్నీని మీ అందరితో పాటు డాక్యుమెంట్ చేయాలని అనుకుంటున్నా. అంటే ఏంటంటే, నేను ఏం కొత్తగా నేర్చుకున్నా ఆ విషయాన్ని రీసెర్చ్ చేసి సింపుల్‌గా, ఈజీగా అర్థమయ్యేలా మీతో షేర్ చేస్తా. నేను ఒక ఎక్స్‌పర్ట్‌ని కాదు. నేను కూడా మీలాగే ఒక లెర్నర్‌ని. మనం ఇద్దరం కలిసి ఒక స్టెప్‌గా ఈ స్టాక్ మార్కెట్ వరల్డ్‌ని అర్థం చేసుకుందాం. ఈ ఛానల్ స్ట్రిక్ట్‌లీ ఒక నాలెడ్జ్ ఛానల్. ఇక్కడ మీకు ఈ స్టాక్ బై చేయండి, ఇది గ్యారంటీ ప్రాఫిట్ అని ఎవరు చెప్పరు. ఇది కేవలం లెర్నింగ్, అండర్‌స్టాండింగ్ అండ్ గ్రోయింగ్ టుగెదర్. దట్ ఈస్ ద హోల్ పాయింట్. సో ఫ్రెండ్స్, ఇది మా బ్రీఫ్ కేస్ ఆఫ్ ఇండియా ఛానల్ స్టోరీ. మరియు ఈ జర్నీ ఎక్కడ మొదలైందో అది కూడా చెప్పేసా. ఇప్పుడు ఒక చిన్న రిక్వెస్ట్. నేను కూడా ఇంకా నేర్చుకుంటున్నా కాబట్టి ఏదైనా వీడియోలో నేను తప్పుగా చెప్తే ప్లీజ్ కామెంట్‌లో పొలైట్‌గా కరెక్ట్ చేయండి.